అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. వైట్ చికెన్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్లో మీకు నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను. 4 మసాలాలండి. లవంగం, పట్టా, షాజీరా, ఇలైచి ఇవి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చక్కగా పౌడర్ ప్రిపేర్ చేసుకొని 2 టీ స్పూన్లు ఇక్కడ యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఉప్పు కూడా 2 టీ స్పూన్లు. అదేవిధంగా ఇక్కడ నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకుంటున్నాను. అది కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. నిమ్మకాయ, ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని అని చక్కగా రసం పిండేసి అందులో నుంచి గింజలు తీసేసి మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. గింజలు వేయడం వల్ల చేదుతనం వస్తుంది, నోట్లో గింజ వస్తే, అందుకే అది తీసేయండి. ఇప్పుడు చక్కగా ఈ మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకు అంటుకునేలాగా చక్కగా కలిపేసేయండి. ఇది మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకునే ఒకరోజు ముందు కూడా ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామనుకోండి, ముక్కలకు చక్కగా ఉప్పు, ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్, మసాలాలు ఇవన్నీ తగిలి మంచి రుచి వస్తుందండి. నిమ్మకాయతోటి అసలు మీరు ఊహించలేరు, అంత చక్కటి ఫ్లేవర్ వస్తుంది. మాకు ఫెస్టివల్స్ అయితే రంజాన్ పండుగ అలాంటివి ఉంటాయి కదండి, మేము ఒకరోజు ముందే ఈ చికెన్ని ఇలా మ్యాగ్నేషన్ చేసి పెట్టుకుంటాము. నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. పొద్దున్నే లేవగానే ఫస్ట్ స్నానాలు అవి చేసేసి పాయసం ప్రిపేర్ చేసుకొని, పాయసం అయిపోయాక వెంటనే నమాజ్ అది చదువుకున్నాక ఇలా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటాం. 1 టీ స్పూన్ నేను ఇక్కడ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది బిర్యానీ మసాలా కాదు, ఉట్టి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా కొత్తిమీర, ఇక్కడ ఇవి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయండి ఆకులు, అందుకే నేను ఇక్కడ తుంచి వేస్తున్నాను. ఇలా వేస్తే బాగుంటుంది, కట్ చేసి కూడా వేసుకోవచ్చు, బట్ తుంచి వేస్తున్నాను. కొత్తిమీర, ఒక గుప్పడి కొత్తిమీర తీసుకున్నాను. ఈ చికెన్ వచ్చేసి కేజీ ఉందండి. 1 కప్పు నేను ఇక్కడ పెరుగు తీసుకుంటున్నాను. అదేవిధంగా 1/2 కప్పు వరకు మనం ఏదైతే ఆనియన్ ఫ్రై చేసుకున్న నూనె ఉంటుంది కదా, ఆ నూనె ఇక్కడ నేను 1/2 కప్పు వరకు యాడ్ చేస్తున్నాను. మనం బిర్యానీ 1 కేజీ చికెన్కి 1 కేజీ వరకు రైస్ పట్టుద్దండి. తక్కువ వేసుకున్నా పర్లేదు, 3/4 కేజీల వరకు మీకు ఇక్కడ రైస్ యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ రైస్కి బిర్యానీకి ఈక్వల్ క్వాంటిటీ ఉంటే బాగుంటుంది. రైస్ కాస్త వేసుకోవడానికి దొరుకుతాయి అన్నట్టు, పీసులు ఎక్కువైపోయి రైస్ తక్కువ అయిపోకుండా ఉండడానికి ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోండి. నేను ఇక్కడ ఫ్రై చేసిన ఆనియన్స్ ఇక్కడ నేను 1 గుప్పెడు యాడ్ చేస్తున్నాను. ఫ్రై చేస్తే మీరు ఏదైనా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ వచ్చేసి మీరు ఎప్పుడైనా ఫ్రై చేసి అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇది 6 నెలల పాటు, సంవత్సరం పాటు అలా ఉండిపోతుంది ఫ్రై చేసి పెట్టుకుంటే. మీరు ఇలా టైం దొరకనప్పుడు అప్పటికప్పుడు చిట్కలో మీరు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫ్రై చేయాలి అనే ఇది లేకుండా. ఇదిగో ఇలా కలిపేసేయండి మొత్తం మసాలాలు. పెరుగు ఎందుకు లాస్ట్లో యాడ్ చేశానంటే, పెరుగు నిమ్మకాయ 2 ఒకేసారి వేస్తే పగిలిపోతుందండి పెరుగు, అందుకే లాస్ట్లో వేసాను. చూడండి ఎంత చక్కటి కలరు, ఇంత బాగుంది కదా, ఆ సైడ్లలో నూనె, ఆ కలరు. ఇప్పుడు నేను రైస్ ఎలా పెట్టాలి, అందులో ఏమేమి మసాలాలు వేయాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. రైస్ చూడండి, ఎసరు పెట్టుకోండి, 1 ఇంచే పెట్టండి, అట్టెసరు పెడుతున్నాను రైస్. ఎందుకంటే నేను ఇందులో మసాలాలు యాడ్ చేస్తున్నాను కాబట్టి ఆ మసాలా ఫ్లేవర్ బయటికి పోకుండా ఉండడానికి, గంజి వంపితే పోతుంది కదండి, అందుకే అలా పోకుండా ఉండడానికి అట్టెసరు పెడుతున్నాను. 1 ఇంచే పెట్టాను, చూపించాను కదా మీకు. అదేవిధంగా షాజీరా, ఈ బగారాకులు, యాలకులు, పట్టా ముక్కలు, స్టార్నిస్ ఫ్లవర్, ఈ మార్వాడి మొగ్గ ఆప్షనల్ అండి, లవంగాలు కంపల్సరీ వేయాల్సిందే. ఇప్పుడు మనం ఇక్కడ వేసేసాక కొత్తిమీర, పుదీనా సేమ్ బిర్యానీ ప్రాసెస్సే మనకు తెలిసిందే. ఇవి వేసేయండి. వేసుకున్నాక ఇవి కుక్ చేయడానికి పొయ్యి మీద పెట్టేసేయండి. పలుకు వస్తుంది కదండి, అన్నం పలుకు, ఆ పలుకు వచ్చేంత వరకు తీయండి. ఇదిగో ఇక్కడ నేను ఉప్పు వేసానండి, ఇక్కడ 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. నేను 3/4 కేజీలే తీసుకున్నాను రైస్, ఎందుకంటే మా ఇంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక పూట తింటే ఇంకో పూటకి ఇష్టపడరు పిల్లలు. అది తెలిసిన వాళ్ళు ఒకరు వచ్చారు, ఇంకా గెస్ట్ వచ్చారని నేను ఇప్పుడు ఇది హడావుడిగా వండుతున్నాను. అప్పటికప్పుడే 1 గంట వరకు, గంట చికెన్ అలా పెట్టేసి వండేసాను అనమాట. మాకు తెలిసిన వాళ్ళు అనుకోకుండా వచ్చేసారు, వాళ్ళకి చక్కగా టేస్టీ బిర్యానీ నేను
సింపుల్గా ప్రిపేర్ చేశాను. ఇంట్లో ఉన్న మసాలాలతోటే. మసాలా కోసం ఉరుకులు పరుగులు, అయ్యో ఈ మసాలా దొరకలే, ఆ మసాలా దొరకలే అన్న ఏ టెన్షన్ లేదండి. ఇంట్లో ఉన్న గరం మసాలా వేసి చేసేయండి బిర్యానీ, అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇందాక మనం కలుపుకున్న చికెన్ అంతా నేను ఒక బిర్యానీ గిన్నెలో వేసుకున్నాను. కింద పీసెస్ అన్నీ సెట్ చేసేసాను. మనం పలుకుగా తీసుకున్నాం కదా రైస్, అందుకని ఇది చికెన్లో వాటర్ వస్తుంది, ప్లస్ మన రైస్ కూడా స్టీమ్ అవ్వాలి. అందుకని నేను ఇక్కడ 2 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. చికెన్లో కూడా ఊరుద్ది కదండి, అక్కడ కూడా షేర్వా వస్తుంది. అది ఇది సరిపోతుంది అన్నమాట. ఒక పలుకు ఉంది కదా, అది సెట్ అయిపోయింది. అద్దరిపోయేలాగా వస్తుంది బిర్యానీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ న్యూ ఇయర్కి, ఈ క్రిస్మస్కి చాలామంది అసలు బిర్యానీ అనగానే భయపడిపోతారండి. ఎన్ని మసాలాలు కావాలో, ఎలా ప్రిపేర్ చేయాలో, ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు అవసరమే లేదు. ఇంట్లో ఉన్న మసాలాలు అందులో పడేయండి. ఎంత చక్కగా తయారవుతుందంటే బిర్యానీ అంత చక్కగా తయారవుతుంది. కొత్తిమీర పుదీనా యాజ్ యూజువల్ అది వేయాల్సిందే. ఇక్కడ మనం ఉల్లిపాయలు ఫ్రై చేసి, అది కామన్, మనకు ఉల్లిపాయలు బిర్యానీలో ఉండాల్సిందే. 2 కప్పుల వరకు ఇక్కడ మనకు నెయ్యి నూనె మిక్స్ తీసుకోండి. మీ ఇష్టం. నెయ్యి లేదండి మేము నూనె వేసుకుంటామంటే వేసుకోండి, మీ ఇష్టం. ఏ నూనె అయినా వాడవచ్చు మీరు. ఇక్కడ రిఫైండ్ ఆయిల్ కానీ ఆ నూనె ఈ నూనె అని ఏదీ లేదు. ఆలివ్ ఆయిల్ మాత్రం వాడకండి, మస్టర్డ్ ఆయిల్ అస్సలు వాడొద్దు. నేను ఇక్కడ చూడండి నిమ్మకాయ ఒకటి మళ్ళీ పిండాను, మీద నుంచి అది స్ప్రింకిల్ చేస్తున్నాను నూనె వేశాక. 1 కప్పు ఫస్ట్ నేను అది చికెన్ కలిపేటప్పుడు వేసాను, మళ్ళీ ఇప్పుడు మీద నుంచి 1 కప్పు యాడ్ చేశాను. 1/2 కప్పు, 1.5 కప్పున్నర వరకు తీసుకోండి నూనె, సరిపోతుంది. ఇప్పుడు మిగిలిపోయిన మసాలాలు ఉంటాయి కదండి, షాజీరా, దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, అవి మళ్ళీ మీద నుంచి స్ప్రింకిల్ చేసేయండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, నేను ఇక్కడ ఏమేమి యాడ్ చేయలేదు అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. తక్కువ మసాలాలు, ఏమేమి వేయలేదు ఇక్కడ. నేను కారం వేయలేదు, పసుపు వేయలేదు, చాట్ మసాలా వేయలేదు, బిర్యానీ మసాలా వేయలేదు, ధనియా పౌడర్ వేయలేదు. ఇవన్నీ వేస్తారండి. ఇవన్నీ అవసరం లేకుండానే నేను ఇక్కడ బిర్యానీ నేను మీకు ఇక్కడ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. అవి లేవు అనేసి మీరు బాధపడకుండా, బిర్యానీ ప్రిపేర్ చేసుకోకుండా అలా ఉండిపోతారు చాలామంది. నేను చూశానండి, అయ్యో ఆ మసాలా లేదు, ఈ మసాలా లేదు, బిర్యానీ ఎలా ప్రిపేర్ అయిద్దో ఏమో అని బాధపడుతూ ఉంటారు. అసలు అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అద్భుతంగా బిర్యానీ ప్రిపేర్ అవుతుంది. చూడండి, నేను చేసినట్టు చేయండి. వైట్ బిర్యానీ కదా, మీరు ఇందులో మీరు మళ్ళీ కలర్ వేస్తారా వెయ్యరా అని అడుగుతారు చాలామంది. కలర్ వేయండి, చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. కంటికి ఇంపుగా ఉంటేనే కదండి మనకు రుచి అనేది అనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ కలర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే వేసుకోవద్దు, కానీ యాడ్ చేస్తే బాగుంటుంది. మిగిలిపోయిన కొత్తిమీర పుదీనా, అదే వేయించిన ఫ్రై చేసిన ఉల్లిపాయలు వేసేసాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందంటే. ఇంకో జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏంటంటే, 10 నుంచి 15 నిమిషాలు 20 నిమిషాల వరకు ఒక పెద్ద మంట పెట్టేసి, తర్వాత 10 నిమిషాలు మాత్రం సిమ్ మీద పెట్టండి. అలా పెడితేనే బిర్యానీ అద్భుతంగా వస్తుందండి. ఫస్టే సన్న మంట పెట్టారనుకోండి, ఆ మంట ఎంత దూరం తగులుతుందో అంతే వస్తుంది బిర్యానీ. చూడండి ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి.